ప్రభుత్వ అధికారులు ఎంత నిద్రమత్తులో ఉన్నారో ఈ సంఘటన రుజువు చేస్తోంది. హైకోర్టు 2 సార్లు ఉత్తర్వులు ఇచ్చినా బాధితులకు న్యాయం జరగటం లేదు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక శివకుమార్ అనే వ్యక్తి 1964లో ఫ్లాట్ నెంబర్ 45లో గల 1 ఎకరా 23 గుంటల తమ భూమిని అక్రమంగా ఆక్రమించారని, కోర్టులో కేసు నడుస్తున్నా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని హైకోర్టులో స్టే తెచ్చుకొని సర్వే చేయమని అడిగినా మున్సిపల్ అధికారులు స్పందించలేదని వాపోయారు. ఈ ప్రభుత్వంలోనైనా తమ భూమి తమకు తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు. తనను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారని మీడియా ముందు వాపోయారు. అయినా సరే అప్పటి నుంచి కూడా వాళ్ళు హ్యాండ్ అవుట్ చేయలేదండి. గత అంటే 1965 నుంచి ఉన్న మున్సిపాలిటీలు గత ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించి మాకు ఎంత తీవ్ర నష్టాన్ని కలుగజేసి ఇంత క్షోభంకి గురి చేశారండి. అప్పటి నుంచి 65 నుంచి జరుగుతూనే ఉందండి ఈ దురాచారం అన్నమాట. ఇది మేము తర్వాత WP 186/27 అని 2002లో హైకోర్టుకి వెళ్ళాం అనమాట. ఎంతసేపు వీళ్ళు చేయడం లేదు, రెస్పాండ్ కావడం లేదు. హైకోర్టులో మాకు ఏంటంటే జడ్జిమెంట్ మాకు ఫేవరబుల్గా వచ్చిందండి. అయినా సరే దాన్ని కూడా లెక్క చేయకుండా అప్పుడున్న మున్సిపాలిటీలు, అప్పుడు చాలా పార్టీలు ఉన్నాయండి. కాంగ్రెస్ ఉంది, ఇందులో TDP ఉంది, BRS ఉన్నాడు, అందరూ ఉన్నారండి. ఎవడో కూడా మాకు మటుకు న్యాయం అయితే చేయడం లేదు. మేము ఇంత కష్టపడి కొనుక్కున్న ఈ దాన్ని ఇంత ఈ మధ్యలో కృష్ణమోహన్ నీకేదో ఇప్పిస్తాను అని చెప్పని, మీకు చేస్తాను, మీకు న్యాయం చేస్తాను అని చెప్పానంటే, ఏదో ఎడారిలో దీపంలో మాకు దొరికాడు కదా అని చెప్పి వాడిని పట్టుకుంటే ఆయన ఏం చేశాడంటే ఒక 50 నుంచి 60 లక్షలు దుబ్బేసి మాకు ఉత్తి చేతులు చూపించాడండి. ఆ తర్వాత మేము ఏం చేసామంటే 2013లో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళామండి. హైకోర్టుకి వెళ్ళి WP 5375/2012 అండి వెళ్తే దానికి మాకు ఫర్గా మాకు మళ్ళీ జడ్జిమెంట్ వచ్చిందండి. అప్పుడు దాకా మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా వీళ్ళ దగ్గర పేమెంట్ లేదు, డాక్యుమెంట్లు ఇవి అవి అని చెప్పి సతాయిచ్చిందండి ఇన్ని సంవత్సరాలు. మేము ఆల్రెడీ చెప్తూ వచ్చాం, ఇక పలానా లెటర్లో ఇది ఉంది, మున్సిపాలిటీ యాక్సెప్ట్ చేసింది, మున్సిపాలిటీ లెటర్లు అన్నీ చూపించామండి. ఎన్నిసార్లు చూపించినా రికార్డు సబ్మిట్ చేయమని అని అంటారే కానీ మాకు న్యాయం అయితే చేయలేదు. ఆ విధంగా WP 5375లో జస్టిస్ భవానీ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన దాన్ని ఏంటంటే ఇదన్నీ కాదు, ముందు వాళ్ళకి ఖాళీసాలో హ్యాండ్ అవుట్ చేయండి అని చెప్పి ఇచ్చారు. అయినా సరే ఆ తీర్పుని లెక్క చేయకుండా అప్పీల్కి వెళ్ళిందండి మున్సిపాలిటీ WA 222/2013 అనుకుంటా అండి. దానికి అప్పీల్ వెళ్ళి ఆ అప్పీల్లో కూడా వాళ్ళు ఓడిపోయారండి. మున్సిపాలిటీ ఓడిపోతే అదే మళ్ళీ మనం ఏం చేసామంటే అప్పుడు యాదగిరి అని చెప్పి కమిషనర్ ఉండేవాడు. ఆ కమిషనర్ గారు ఇవన్నీ తీసుకుని వెళ్ళిస్తే ఆయన 17 జూలై 2013 నాడు ఒక లెటర్ రాశాడండి. లెటర్ రాసి ఏమైనా రాశాడంటే ఖాళీ స్థలాలు మాకు ఇక్కడ వీళ్ళకి ఏం లేదు, హక్కు ఏం లేదు, అది ఇది అని చెప్పి ఆయన ఏదో ఒక 10 పేజీల లెటర్ రాశాడండి యాదగిరి సంగతి ఇప్పుడు మీ మీడియా ప్రతినిధులు అందరికీ తెలుసు ఆయన ఎటువంటి వాడు, ఏం చేశాడు అనేది. ఆ విధంగా ఇట్లా ఉన్నప్పుడు WP 29732/2013లో మళ్ళీ ఫ్రెష్గా కేసు వేసి మళ్ళీ ఫైట్ చేసేవాడిని. మళ్ళీ ఈ విధంగా అన్యాయం జరిగింది మాకు అని చెప్పి హైకోర్టులో. అప్పుడు జస్టిస్ నాగార్జున రెడ్డి గారు 2015 నవంబర్లో రిజిస్ట్రార్కి ఒక ఆర్డర్ ఇచ్చారండి. జాయింట్ సర్వే చేయండి, మున్సిపల్ ACP MROతో కలిపి వీడియోగ్రఫీ చేసి హైకోర్టు సబ్మిట్ చేయండి, ఎంత ఖాళీ ఉంది, ఎంత కబ్జా అయింది, ఎంత రోడ్లు పోయింది, ఆ వివరాలన్నీ ఇవ్వాలి అని చెప్పానంటే ఆ విధంగానే MRO గారును ACP గారు మొత్తం చేసి ఇంత 16 గుంటలు ఖాళీ స్థలం ఉంది, ఇంత కబ్జా అయింది, ఇంత రోడ్లో పోయింది అని చెప్పి మొత్తం ఆ రాజ్ రెసిడెన్సీ దగ్గర నుంచి అండి ఆ బ్యాక్ సైడ్ ఉండేవన్నీ మావే అండి. మొత్తం దాదాపు 8 ప్లాట్లుగా చేశారు. డోర్ నెంబర్లుగా అన్నీ చేసి మాకు మొత్తం మీద హైకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేశారండి. అది హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇంకా ఈ పెండింగ్ జరుగుతున్న ఈ నేపథ్యంలో అమ్రీన్ బేగం అంటే ఈ అమ్రీన్ బేగంకి మధ్యలో ఇంకోటి ఎవడో ఫిరోజ్ అనేవాడు అమ్మంట. ఆ ఫిరోజ్కి ఏమో అమ్మిన్ సుల్తానా అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఇచ్చిందట. డాక్యుమెంట్లో నాకు లింక్ డాక్యుమెంట్లో చూస్తే తెలిసిందనమాట. అది చేసి ఇప్పుడు ఈయన కట్టుకుంటున్నాడు 208 గజాలండి ఇది. అట్లాగా ముందర ఉండే స్థలం ఏంటంటే మున్వర్ సుల్తానా, ఆమె ఎవరికి అమ్మిందో తెలియదు, ఆ పక్కన ఎవరు అమ్మారో తెలియదు, మాకైతే వివరాలు తెలియదు. మాకు తెలిసిందల్లా ఇది తెలిసింది. ఇది ఈ కన్స్ట్రక్షన్ చేసేది అమ్రీన్ బేగం అండి. అమ్రీన్ బేగం ఆమె ఏంటంటే నోటీసులు ఇచ్చినా కూడా తీసుకోవడం లేదు. హైకోర్టు మన డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి నోటీసులు వెళ్తుంటే గత 3 రోజుల నుంచి దానికి పారిపోతున్నాడు, తీసుకోవడం లేదండి. అట్లాగే మనం మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు, మన పేపర్ కూడా అంటించారండి. వాళ్ళు ఇక్కడ అంటించారు. సెకండ్ నోటీసు కూడా రివోక్ చేసేయమన్నారు. రివోక్ చేయమని చెప్పి సెకండ్ నోటీస్ ఇచ్చారండి. ఆ నోటీస్ ఇస్తే అంటే ఇంకా ఆపేసేయమని, కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయింది అని. అయినా సరే వీళ్ళు ఆపకుండా చేస్తూనే ఉన్నారండి. నిన్న సాయంత్రం కమిషనర్ గారు వచ్చి ఆపారంట. మరి ఏం జరిగిందో మాకైతే తెలియదండి. ఇక్కడికి నేను ఒంటరిగా రావాలంటే కూడా భయపడుతున్నాను. ఎందుకంటే
ప్రాణాలకి ఇది ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ వీళ్ళంటే చూస్తుంటే దుర్మార్గుల్లాగా ఉన్నారు వీళ్ళు. ఇంత ఒక్కడే నేను పోరాటం చేస్తున్నాను. అందుకని మీడియా మిత్రులందరినీ నేను కోరేది ఏమండి బెదిరింపులు పాల్పడ్డానండి. 2 సార్లు ఎవరో నన్ను కిడ్నాప్ చేయాలని ట్రై చేశాను. నేను వాళ్ళని గుర్తించలేనండి. 2 సార్లు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని చూశారు. నేను ఇప్పుడు అంటే సంవత్సరం అయితే గుర్తుండే నాకు 2011 అండి. అప్పుడు నాకు తెలియదండి వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు. 2 సార్లు నన్ను కిడ్నాప్ చేయాలని చూశారండి. చూసి నేను దొరకలేదు, వాళ్ళకి రిఫ్యూజ్ చేశాను. ఇది జరిగిందండి. ఇప్పుడు మొత్తం 1 ఎకరా 23 గుంటలకి 16 గుంటలు మిగిలిందండి. అంటే 63 గుంటలకి 16 గుంటలు మిగిలితే అంటే దాదాపు 47 గుంటలు కబ్జా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన 16 గుంటలు కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే మున్సిపాలిటీ ఏం చెప్పిండ్రు, ఈ 44 ప్లాట్ నెంబర్ 44, 46 వచ్చి ఒకళ్ళ ఫ్యామిలీ లేవండి. మధ్యలో 45 ఉంది. ఇద్దరు కలిసి నొక్కేశారు. 44, 46 ఇద్దరు కలిసి దీన్ని కలిపేసుకున్నారు. కలిపేసుకొని ఏమైనా ఈ విధంగా ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారండి.